నన్ను క్షమించండి, మీపై అనవసరంగా అరిచాను. నాటకమే కదండి. పెద్దగా అరవకండి, ఒకసారి బయటికి చూడండి. కబుక్కను చూడకండి, మెల్లగా చూడండి. చూసాను. ఏంటి? మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోతే పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోతారంట. ఇదెక్కడ ట్విస్ట్ అండి? అవునండి, ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఇప్పుడేం చేద్దామండి? మీరు తప్పనిసరిగా మీ ఇంటికి వెళ్ళాలా అండి? వెళ్ళాలండి, ఇక్కడ ఉండలేను. అయితే ఓ పని చేద్దాం, పిల్లలకు వినపడేలా నేను మిమ్మల్ని బతిమాలకు నటిస్తాను. మీరేమో నా మాట వినకుండా వెళ్ళిపోండి. మరి పిల్లలు? నేను మిమ్మల్ని బతిమాలకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించారు, కానీ నా మాట కూడా మీరు వినకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? లోపల డాడీ ఏం చేస్తున్నారు తాతయ్య? మీ మమ్మీని బ్రతిమలాడుతున్నాడమ్మా. మరేం మాటలేం మాకు వినిపించట్లేదే. మీకే కాదు, నాకు కూడా వినిపించట్లేదు. ఇదిగో అల్లుడు, లోపల ఏం చేస్తున్నావు? మాకేమీ వినిపించట్లేదు. లక్ష్మిని బ్రతిమలాడుతున్నావా లేదా? ఆ పనిలోనే ఉన్నాను మామయ్య. నేనేదో ఒక మాట అంటే నువ్వు వెళ్ళిపోతావా లక్ష్మి? మీరేదో అనలేదు. నా వంటకాన్ని మా అమ్మ పెంపకాన్ని అన్నారు. భార్యని భర్త ఒక మాట అనకూడదా చెప్పు? మీరు ఒక్క మాట అనలేదు, 100 మాటలు అన్నారు. ఏదో కోపంలో తెలియక అనేసాను, ఇంకెప్పుడు అలా అన్నా. ఈ రోజు తెలియక అన్నారు, రేపు తెలిసే అంటారు. మీ మగాళ్ళని ఎవరు నమ్మారు? నన్ను నమ్మచ్చు కదా లక్ష్మి. మీరు మగాళ్లే కదా. అంటే మంచి మగాడిని. ఈ లోకంలో మంచి ఉంది, మగాళ్ళు ఉన్నారు, కానీ మంచి మగాళ్ళు అనేవాళ్లే లేరు. అల్లుడు, అమ్మాయేమో హైకోర్టు లాయర్లా వాదిస్తుంటే నువ్వేమో కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన కుర్ర లాయర్లా వాదిస్తున్నావేంటి? డోస్ పెంచు. కానీ పాపం ఏదో ట్రై చేస్తున్నారు కదా తాతయ్య. ఈ డోస్ సరిపోదమ్మా, ఇంకా పెంచాలి. అల్లుడు, ఇంకా పెంచు. ప్లీజ్ లక్ష్మి, సముద్రం అన్న కాలలో సంవత్సరం అన్న తర్వాత గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. మనమే సర్దుకుపోవాలి, కానీ లగేజ్ సర్దుకుంటే ఎలా? అది మీరు నేను అలా తిట్టుండకూడదు, తప్పే. కావాలంటే లెంపలేసుకుంటాను. అయ్యో ఆపండి. లేదు లక్ష్మి, నాకు ఈ శిక్ష పడాల్సిందే. ఇంతకుముందు ఎన్నోసార్లు వంట బాగా చేసిన నువ్వు ఈరోజు ఏదో ధ్యాసలో ఉండి ఉప్పు కారం ఎక్కువ వేసి ఉంటావని ఆలోచించలేకపోయాను.